నమస్కారం. భక్తిప్రదం కార్యక్రమానికి స్వాగతం. దృష్టి అంటే చూడడం. ఈ వీక్షణ తీక్షణంగా ఉంటే విచక్షణారహిత దృష్టి ప్రదర్శిస్తే అదే దిష్టి అవుతుంది. దృష్టి పదానికి వ్యవహారానికి రూపంగానే భావించవచ్చు. దృష్టిలోంచి పుట్టిందే దిష్టి. అందుకే వీటిని వేర్వేరు పదాలుగా భావించకూడదు. అయితే ఒక్క మాటలో చెప్పాలంటే మంచి చూపు దృష్టి, చెడ్డ చూపు దిష్టి. ధ్యాన సముపార్జనకు నిర్దిష్ట బిందువును చూడడాన్ని దృష్టి అని, పరులపై అసూయ చెంది చెడు దృష్టితో చూసే చూపును దిష్టి, నరదృష్టి అంటారని పెద్దలు చెబుతారు. దిష్టి, నరదృష్టి చెడు ప్రభావాలు తొలగించుకోవడానికి ఉప్పు, మిరపకాయలు, గుమ్మడికాయ, కొబ్బరికాయలతో పెద్దలు దిష్టి తీస్తారు. ఈర్ష్య, అసూయ, ద్వేషాలను చూపు ద్వారా వెలువరించే ప్రతికూల నెగిటివ్ ఎనర్జీని చెడు దృష్టిగా పెద్దలు చెబుతారు. ఇతరులకు దీనిని సోకేలా చేయడాన్ని దిష్టి అంటారు. నరఘోషగా పిలువబడే దిష్టి వల్ల ఎన్నో అనర్థాలు తలెత్తుతాయని దిష్టిలను విశ్వసించే పెద్దలు చెబుతారు. దృష్టి అంటే చూపు, దిష్టి అంటే చెడు చూపు. దృష్టి, దిష్టి నాణానికుండే రెండు ముఖాలు. ఏదైనా వస్తువు, మనిషి దృశ్యాన్ని చూసే సాధారణ చూపు సహజ ప్రక్రియ దృష్టి. దృష్టి అనే పదం నుంచి పుట్టిన వాడుక భాష పదం దిష్టి. పరుల చెడుచూపు, అసూయ, అధిక ఆకర్షణ వల్ల కలిగి ప్రతికూల ప్రభావాన్ని మనం దిష్టి అంటాం. ఇదే నరదిష్టి. మంచిపై చెడుచూపును పెద్దలు దిష్టిగా చెబుతారు. మంచి, అందం, ఆకర్షణపై చెడుచూపు సోకడాన్ని పెద్దలు దిష్టిగా తెలియజేస్తారు. చూపు దృష్టి అర్థాన్నిచ్చే సంస్కృత పదం. దృష్టి చెడుచూపు, అసూయ, ద్వేషం, పగ, ప్రతీకార దృష్టితో చూసే తీక్షణ వీక్షణే దిష్టి. పరుల చెడుచూపు వల్ల సంభవించే దిష్టి దోషాల వల్ల కష్టాలు, నష్టాలు, అనారోగ్యం కలుగుతుందని పెద్దలు చెబుతారు. అయితే మనోనిబ్బరం, స్థిర చిత్త ఉన్న వ్యక్తులు ఈ మానసిక దౌర్బల్య పరిస్థితి పట్టించుకోరని, అందుకే ఈ తరహా వ్యక్తులు ప్రత్యేక నివారణ చేయించరని అంటారు. పరుల వక్ర దృష్టి తమపై పడిందనే భావన మదిలో తలెత్తితే దానివల్ల అనర్థాలు జరిగిపోతాయని విపరీతంగా బాధపడితే యద్భావమనే సామెత మాదిరి ప్రతికూల పరిస్థితులు తలెత్తవచ్చు. ప్రత్యేకించి భోజనం చేసేటప్పుడు పరులు తదేకంగా చూపు సారించినా సుష్టుగా భోజనం చేయగలుగుతున్నావు, ఎంత అదృష్టమంటూ చూపు ప్రసరింపచేస్తే అది దిష్టి దోషం మాదిరి తయారయ్యి అప్పటినుంచి వ్యతిరేక ఘటనలు, అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవడం మొదలెట్టినట్టు కనిపిస్తుంది. దీనికి వేరే కారణాలు ఎన్ని ఉన్నా అశుభకర దిష్టి తగిలింది అనే భావనలో ఆ వ్యక్తులుంటారు. దీనివల్ల కష్ట నష్టాలు సంభవిస్తాయని, అస్వస్థతకు గురై అనారోగ్యం పాలవుతామని దుఃఖసాగరంలో మునిగిపోతారు. మానసిక వ్యాధికి మందు లేదు అని పెద్దలు చెబుతారు. అయితే దృష్టి దోషాలు, దిష్టి దోషాలు ఆయా వ్యక్తుల స్వభావాలు, అనుభవాలను బట్టి ఉంటాయి. కనుక అందుకు అనుగుణంగా పరిహారాలు చేసుకుంటే దిష్టి దోషాలు తొలగిపోతాయి. ఈ సమయంలోనే ఉప్పు, కారం, గుమ్మడికాయ, హారతి దిష్టి తీయడం, పరిహారాలు చేయడం చేస్తారు. ఇవన్నీ నమ్మకాలని అనుకున్నా, మూఢనమ్మకాలని అనుకున్నా ఈ ప్రక్రియలు చేపట్టకపోతే మాత్రం ఆ దిష్టి, దృష్టి దోషాలు పట్టి పీడిస్తూనే ఉంటాయని చాలామంది వ్యాఖ్యానిస్తారు. పలానా దిష్టి దోషం సంభవిస్తే పలానా పరిహారం చేసుకున్నామని ఆ దృష్టి దోషం తొలగిపోయిందని కొందరు వెల్లడిస్తుంటారు. అయితే ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, నరదిష్టి, ఈ దిష్టి, ఆ దిష్టి అంటూ కొందరు తమ పబ్బం గడిపేసుకుంటారని, కొందరు నిమ్మకాయలు, గుమ్మడికాయల దిష్టి తీయమని, గుమ్మాలకు కట్టమని చెప్పి తృణమో పణమో పుచ్చుకుని సాధారణ మోతాదులు సొమ్ములు దండుకుంటారని, మరికొందరు ఈ దయ్యం పట్టిందని, ఆ భూతం పట్టిందని నానా హంగామా చేసి ఆ వ్యక్తుల కుటుంబీకులను నిలువు దోపిడీకి గురి చేస్తారని, దిష్టి గిష్టి ఏమీ ఉండదని, ఇదంతా ట్రాష్ అని మరికొందరు కొట్టిపారేస్తారు. ఈ
ఈ తరహాకు చెందిన కొందరు వ్యక్తులు పలు ఉదాహరణలు తెలియజేస్తుంటారు. తలనొప్పి వచ్చిందని షారిడాన్ టాబ్లెట్ వేసుకుంటే దానికి ఉపశమనం కలుగుతుంది. తిరిగి మరలా శిరోభారమో పార్శ్వ నొప్పులు తలెత్తితే అసలు దీనికి మూల కారణం ఏమిటి, ఇదెందుకు సంభవిస్తుంది, నిద్రలేమి వల్ల, ఆహార వ్యవహారాల్లో సమయపాలన పాటించలేదా అనే విషయాలు పరిగణలోకి తీసుకోకుండా తలనొప్పి వస్తే ఆ టాబ్లెట్ వేసుకోవడం అలవాటు చేసుకుంటారు. దీంతో దానికి ఎడిక్ట్ అయ్యి ఆ మందు వేసుకోకపోతే ఉండలేని పరిస్థితి వస్తుంది. ఈ తరహాలోనే దృష్టి దోషాల తీరుతెన్నులుంటాయని ఆ వ్యక్తులు వ్యాఖ్యానిస్తారు. ఓ థియేటర్లో ఎందరో ప్రేక్షకులు సినిమా చూస్తున్నారు. అందరూ సీరియస్గా సినిమాలో నిమగ్నమయ్యారు. అయితే ఆకస్మికంగా ఓ వ్యక్తి కడుపు నొప్పి వచ్చేస్తుందని గోలగోల చేయడం మొదలెట్టాడు. దీంతో అందరికీ సినిమా చూడడం కష్టమయ్యింది. ఈ సమయంలో ఓ వ్యక్తి ఇదిగో ఈ టాబ్లెట్ వేసుకో అని ఒకటిచ్చాడు. దాన్ని మంచినీళ్లతో కడుపు నొప్పి వ్యక్తి మింగారు. మరో నిమిషానికి నొప్పి తగ్గిపోయిందని తాను సినిమాలో లీనమయ్యాడు. సినిమా బయటికొచ్చాక థ్యాంక్స్ గురుగారు, మంచి మాత్ర ఇచ్చి కడుపు నొప్పి తగ్గించారని ప్రశంసించాడు. అయితే ఆ వ్యక్తి కడుపు నొప్పి వ్యక్తికిచ్చింది టాబ్లెట్ కాదు, చొక్కా బొత్తం. మందు వేసుకుంటే నొప్పి తగ్గుతుందనే వ్యక్తులు కొందరుంటారు. ఇదే రీతిలో దిష్టి ఉంటాయి. నిమ్మకాయలు, కొబ్బరికాయలు దిగదుడుపులు చేస్తేనే తగ్గిపోతాయని కొందరు భావిస్తారని ఆ వ్యక్తి తన థియరీ చెప్పాడు. అయితే అన్నింటినీ అలా కొట్టి పారేయడానికి లేదని, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీలు ఉండి తీరుతాయని, నరదిష్టి వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుందని, పరిష్కారాలు చేసుకుంటే అదే పాజిటివ్ ఎనర్జీగా సానుకూల శక్తిగా మారుతుందని కొందరు పెద్దలు తెలియజేస్తుంటారు. సానుకూల శక్తి, పాజిటివ్ ఎనర్జీ వ్యక్తి ఆలోచనల్లో, ప్రవర్తనలో మంచి మార్పు కలిగించి ఒత్తిడిని తగ్గించి మానసిక ప్రశాంతత కలిగిస్తుందని, శారీరక ఆరోగ్యం పెంపొందిస్తుందని పెద్దలు తెలియజేస్తారు. జీవితంలో ఏ తరహా కష్టనష్టాలు సంభవించినా సానుకూల ఆలోచనలతో ప్రతికూలతను అధిగమించి ముందుకెళ్లడం ఆప్టిమిజంగా చెబుతాం. ఇదే ఆశావాదం. మంచి సంబంధాలు పాజిటివ్ ఎనర్జీకి దోహదమవుతాయి. కోపం, అసూయ, పగ తదితర వ్యతిరేక గుణాలకు దూరంగా ఉండి సంతోషంగా, సంతృప్తికరంగా జీవిస్తే మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. వాస్తు పద్ధతులు పాటించి గాలి, వెలుతురు కరెక్టుగా ఉండేలా చూసుకుంటే ప్రాణశక్తి ఏర్పడి సుఖ సంతోషాలకు దోహదమవుతుంది. వ్యాయామం, మెడిటేషన్, యోగాలు, ఆహ్లాదకర ప్రకృతి వాతావరణంలో గడపడం, విటమిన్లు పుష్కలంగా అందే ప్రభాత సూర్య కిరణాలు తగిలేలా చూసుకుంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. సానుకూల దృక్పథ వ్యక్తులతో సాన్నిహిత్యం, మంచి మానవత్వ, మర్యాద, కృతజ్ఞత భావాన్ని అలవర్చుకోవడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందని పెద్దలు తెలియజేస్తారు. దిష్టి తీసి పారేసిన నిమ్మకాయలు, మిరపకాయలు ఎవరైనా తొక్కితే వారికి ఆ దిష్టి దోషం సంక్రమిస్తుందని పెద్దలు తెలియజేస్తారు. అయితే మనకు ప్రాప్తించిన దిష్టి దోషాన్ని మరొకరికి సంక్రమించేలా కొబ్బరికాయలు, నిమ్మకాయలు, మిరపకాయలు, గుమ్మడికాయలు దిష్టి తీసి రోడ్డుపై పారవేయడం తప్పు కాదా? ఆ పాప ఫలాలు మనకు అంటవా అంటే ఎవ్వరూ సమాధానం చెప్పలేకపోతారు. ఎందుకంటే తాత్కాలిక ఉపశమనం పొందాలంటే, మానసిక ప్రశాంతత కలగాలంటే దిష్టి దిగదుడుపు పనులు తప్పవని చెబుతారు. పిల్లోడి పుట్టినరోజు, పాపాయి పెద్ద మనిషి అయిన రోజు ఏదో ఫంక్షన్ జరిగింది. వచ్చిన పెద్దలు ఆ పిల్లలకు అక్షింతలు వేశారు, ఆశీర్వదించారు, గిఫ్టునిచ్చారు. ఇంతవరకు ఓకే. అయితే బుజ్జిగాడు ఎంత ముద్దుగున్నాడో, పాపాయి ఎంత అందంగా ఉందో అని అందరూ కామెంట్లు చేశారు. ఎంతో హ్యాపీగా వేడుక చేసిన పెద్దలు ఎవరి దిష్టి కళ్ళు తమ బిడ్డలకు కీడు చేస్తావి అని కలత చెందుతారు. అర్ధరాత్రి వేళ పెద్దలు పిల్లలకు నిమ్మకాయలు, కొబ్బరికాయల దిష్టి తీసి రోడ్డు మీద పారేస్తారు. దీంతో ఆ పిల్లలకు దృష్టి దోషం పోయిందని సంబరపడిపోతారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ దిష్టి తీసిన నిమ్మ, కొబ్బరిని తొక్కిన వారికి ఆ దిష్టి దోషం అంటుకుంటుంది.
తమ బిడ్డలకు దృష్టి దోషం పోగొట్టుకోవడానికి నిమ్మ, కొబ్బరికాయల దిష్టి తీయడం మంచిదే. అయితే ఈ దిష్టి మరొకరికి సంక్రమించేలా చేయడం ఎంతవరకు సబబు? ఆ పని పాపపు పని కిందికి రాదా? ఆ పాప ఫలాలు మనకంటవా అంటే దీనికి సమాధానముండదు. రోగానికి ఔషధాన్ని తీసుకుంటాం, ఆ వ్యాధిని నయం చేసుకుంటాం, అంతేకాని ఆ రోగం మరొకరికి రావాలని కోరుకోం, వేరొకరికి ఆ వ్యాధి సంక్రమించాలని కోరుకోం. కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్నప్పుడు మాస్కులు ధరించడం అందుకే కదా, రోగవ్యాప్తి కాకుండా ఉండేందుకే కదా. దిష్టి నిమ్మకాయలు తొక్కిన వారికి ఆ దిష్టి దోషం అంటుకుంటే వాళ్లు వీళ్లలాగే దిష్టి తీసి కొబ్బరికాయలు, నిమ్మకాయలు రోడ్డు మీద పారేస్తారు. అది మరొకరికి సంక్రమిస్తుంది. అయితే పెదచేప, చిన్నచేప, పెదమాయ, చిన్నమాయ, అది స్వాహ ఇది స్వాహ అనే రీతిలో ఎవరికి వారు తాత్కాలిక ఉపశమనాలు, మానసిక ప్రశాంతతకు దిష్టి దిగదుడుపుల ప్రక్రియ చేపడుతున్నారని పెద్దలు చెబుతారు. దిష్టి ప్రక్రియ సృష్టి ఆరంభం అయినప్పుడే ఉందని, నరుడి దృష్టితో నల్లరాయ నలిగి పిప్పి అవుతుందని దిష్టి తీయడం, పారేయడం తప్ప దానిపై తర్జన భర్జనలు అనవసరం. దీనికి దిష్టి నిమ్మకాయలు, కొబ్బరికాయలు తొక్కకుండా జాగ్రత్త పాటిస్తూ వెళ్లాలని, పొరపాటుగానో గ్రహపాటుగానో వాటిని తొక్కితే శుభ్రంగా కాళ్లు కడుక్కొని దిష్టి ప్రక్రియ పాటించి దైవనామ స్మరణ చేసుకుంటే ఏ భూత ప్రేత పిశాచ బాధలుండవని పెద్దలు చెబుతున్నారు. ప్రతి ఒక్కరి నేత్రాల నుంచి సూక్ష్మ రూప విద్యుత్ ప్రవాహం ఉందని, ఆ విద్యుత్ వాహకం పరుగులపై అనుకూల దిశ ఉంటే సమస్య ఉండదని, అలా కాక అపసవ్య దిశలో పనిచేస్తే ఆందోళన, చికాకు, పరాకు, ఆగ్రహవేశాలు కలుగుతాయని, తద్వారా అస్వస్థతకు గురవుతారని, ఇలా నలత చెందడమే దిష్టి తగలడమని పెద్దలు చెబుతారు. నేత్రాల దృష్టి నుంచి ప్రజ్వరిల్లే దోషం కాబట్టి దిష్టి దోషం అంటారని పెద్దలు తెలియజేస్తారు. నిమ్మకాయలు, గుమ్మడికాయలు, మిరపకాయలు దిష్టి తీయడాలు, నడి రోడ్డు మీద పారవేయడం తప్పుడు పనులే అయినా అనివార్య పనులుగా భావించి కొందరు ఆ మార్గంలో ముందుకు వెళతారు. అయితే కోపతాపాలు, కక్షలు, కార్పణ్యాలు తారాస్థాయికి చేరి చేతబడులు, దెయ్యాలు, భూతాలు, కాశ్మోరా మాంత్రికుల దరికి చేరితే మాత్రం ఇల్లు ఒళ్ళు గుల్ల కావడమే కాకుండా ఇరుగు పొరుగు వారి చీత్కార సత్కారాలకు, దండనలకు గురి కావాల్సిన పరిస్థితి ఉంటుంది. నిమ్మకాయలు, గుమ్మడికాయలు, మిరపకాయల దిష్టి తీసి పారేయడం తప్పైనా ఒప్పైనా ఆ పనులు చేయకపోతే మానసిక అశాంతి, సమస్త రుగ్మతలకు కారణమవుతుంది. దిష్టి తీసేవి ఈ 3 మాత్రమే కాదు, అనేక రూపాల్లో దిష్టి తీసే ప్రక్రియ ఉంటుంది. సాధారణంగా శుక్రవారం, మంగళవారం వచ్చాయంటే రోడ్లన్నీ దిష్టి, నిమ్మకాయలు, కొబ్బరి చిప్పలు కనిపిస్తాయి. దిష్టి దోషం పోవడానికి తక్షణ ఉపశమనంగా ఉప్పు దిష్టి చేసి నీటిలో వేస్తారు. నీట్లోనో ఏట్లోనో దిష్టి ఉప్పు వేస్తే పెద్దగా ఎవ్వరికి ఇబ్బంది ఉండదు కదా. మరికొందరు ఎండు మిరపకాయలు, తలనీలాలు కలిపి దిష్టి తీయించుకునే వ్యక్తి శిరస్సు చుట్టూ 3 సార్లు తిప్పి వాటిని మంటలో వేసి కాల్చేస్తారు. ఈ పద్ధతి పెద్దగా ఎవరికి హాని కలిగించే పద్ధతి కాదు. మిరపకాయలు మంటలు వేస్తే భరించలేని ఘాటొస్తుంది. ఇది సాధారణ తంతు. అయితే దిష్టి ఉంటే మాత్రం ఆ ఘాటు ఉండదని పెద్దలు చెబుతారు. దిష్టి నిమ్మకాయలు, కొబ్బరికాయలు తొక్కినప్పుడే కాకుండా సాధారణ పరిస్థితుల్లో ఒక్కోసారి దిష్టి దోషం తగులుతుందని పెద్దలు తెలియజేస్తారు. ప్రత్యేకించి పసి పిల్లలు కారణం లేకుండా ఏడుస్తున్నప్పుడు, అల్లరి పనులు, ఆగడాలు చేస్తున్నప్పుడు తాంబూలంలో వక్కవేసి దిష్టి తీసి రోడ్డు మీద పారేస్తారని అంటున్నారు. అన్నం తినను అని మారాన్ చేసే పిల్లలు, ఏ తిండి తినక బక్కచిక్కిపోయినప్పుడు అప్పుడే వండిన అన్నంలోంచి అన్నం ముద్దలకు పసుపు, కుంకుమ, నల్లబొగ్గు, మసి కలిపి దిష్టి తీస్తారు. కొందరు కోడిగుడ్లతో దిష్టి తీసేవారుంటారు. ఇదే రీతిలో చీపురు, పేడ దిష్టి, నూనె ఒత్తి దిష్టి, పాత చెప్పుల దిష్టి, ఇలా ఎన్నో తరహా దిష్టులను ప్రత్యేకించి శుక్రవారం నాడు తీస్తారు.
దిష్టి అనేది కేవలం మనుషులకు మాత్రమే పరిమితం కాదని, వృత్తి, వ్యాపార, పాడి పంటలపైన, ఇళ్లపైన, వాహనాలపైన ప్రభావం ఉంటుందని పెద్దలు చెబుతారు. అందుకే ఇళ్లకు, వ్యాపార వాణిజ్య కార్యకలాపాలకు బూడిద గుమ్మడికాయలు కట్టడం, మామూలు గుమ్మడికాయలు పగలగొట్టడం చేస్తుంటారు. ఇదే రీతిలో వాహనాలకు నిమ్మకాయలు కట్టడాన్ని మనం చూస్తూనే ఉంటాం. ప్రతి శుక్రవారం వీటిని మార్చేవారు కొందరైతే, నెల్లాళ్లకు ఆపైన మార్చేవారు కొందరుంటారు. అంధకార బంధురంలో మారే అమావాస్య నాడు దిష్టి తీసి పారేస్తే సమస్త దోషాలు తొలగిపోతాయని పలువురు విశ్వసిస్తారు. అందుకే అమావాస్య దిష్టి తీత పని మీద చాలా మంది దృష్టి సారిస్తారు. ముఖ్యంగా కొందరు వ్యాపారులు రాత్రి సమయంలో దుకాణం మూసేసే ముందు, పొద్దున కొట్టు తెరిచే ముందు నిమ్మకాయల దిష్టి తీసి పారేస్తారు. అయితే అధిక శాతం మంది శుక్రవారం నాడు ఈ పని చేస్తారు. మరికొందరు మంగళవారం నాడు దిష్టితీత కార్యక్రమంలో నిమగ్నమవుతారు. ఇలా చేస్తే తప్పక దృష్టి దోషం తొలగిపోతుందని వ్యాపార వర్గాలు విశ్వసిస్తారు. చిన్న దిష్టిలు, నిమ్మకాయలు, కొబ్బరికాయలు దిగదురుపుతో పోగొట్టుకునేవారు చాలామంది ఉంటారు. అయితే ఆస్తులు, సంపద, వివాదాలు, అధికారాలు, పదవుల పంపకాల్లో తేడాలు, ఇలా కోపతాపాలు, కక్షలు, కార్పణ్యాలు, అసూయ, ద్వేషాలు తారాస్థాయికి చేరితే పెద్ద దిష్టిలు జోలికి కొందరు వెళ్తారు. అవే చేతబడులు, దెయ్యాలు, భూతాలు, కాష్పోరాలు. పెద్ద దిష్టిల మీద దృష్టి సారిస్తే భూత, ప్రేత, మాంత్రికులు తమ ప్రతాపం ఆ భూతాలు, దెయ్యాల మీద చూపిస్తున్నట్టు దెయ్యం పట్టిన వ్యక్తులను ముద్రవేసి వారిని నానా హింసలకు గురిచేయడం జరుగుతుంది. మానసిక వ్యధకు గురైన వ్యక్తుల కుటుంబీకుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ములు వసూలు చేసి వాళ్ల ఇల్లు, ఒళ్ళు గుల్ల చేస్తారు. అందుకే మూఢనమ్మకాలను గాఢంగా నమ్మేయకుండా పూర్వపు సదాచార సాంప్రదాయాలను పాటిస్తూ ముందుకు వెళ్తే ఏ సమస్యలు ఉండవు. నెగిటివ్ ఎనర్జీ, ప్రతికూల శక్తిని అస్సలు దరిచేరనివ్వకుండా నిరాశవాదం, చెడ్డ ఆలోచనలు, అసంతృప్తి వల్ల మనస్సుకు ప్రశాంతత ఉండదు. దీనివల్ల భయం, అసూయ, కోపం, ద్వేషం ప్రబలి అనుచిత కార్యాలకు, అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే పరిస్థితులు తలెత్తవచ్చు. నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోవడానికి ప్రధానంగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. సానుకూల దృక్పథం కోసం మంచి పుస్తకాల పఠనం, మంచి మానవత్వం, మమత, అనురాగం గల వ్యక్తులతో స్నేహబంధం కలిగి ఉండడం చెయ్యాలి. శక్తి, దృష్టి ఒకటే కాదు, కానీ ఒకదానికొకటి సామీప్యం కలిగి ఉంటాయి. ఏదైనా పని సంకల్పించుకుంటే దాన్ని చేయడానికి, దాని గురించి ఆలోచించడానికి కావాల్సిన మానసిక, శారీరక బలం లేదా సామర్థ్యమే శక్తి. సానుకూల దృష్టి అలవర్చుకుంటే సానుకూల శక్తి ఉత్పన్నమవుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే దృష్టి మార్గం, శక్తి ఇంధనం, అంటే దారిలో ముందుకు నడిపే ఇంధనం. ఇవే దృష్టి, శక్తి. దిష్టి, దృష్టి విషయాలు అనాదిగా వస్తున్నవే. అయితే అతిగా కాకుండా మితంగా దృష్టి విషయాలను దృష్టి సారించడం మంచిది. ఇరుగు దృష్టి, పొరుగు దృష్టి అంటూ పెద్దలు దృష్టి దోషానికి గురైన వ్యక్తి చుట్టూ కూడా 3 సార్లు ఉప్పు, మిరపకాయలు తిప్పి దృష్టి దోషం పోగొడతారు. ఈ ఉప్పు, ఎండుమిరపకాయలను రోడ్డు మీద పారవేయకుండా నిప్పుల్లో వేసి దగ్ధం చేస్తారు. ఈ చర్య సహేతుకమైనదే, ఎవరికి ఇబ్బంది కలిగించినదే. దిష్టి దోషాలు, ప్రతికూల శక్తులు తొలగించడానికి కొందరు ఇళ్లకు బూడిద గుమ్మడికాయలు కడతారు, వాహనాలకు నిమ్మకాయలు కడతారు. ఇలా చేస్తే చెడు దృష్టి ఇంటికి, వ్యాపారాలకు, వాహనాలకు తగలకుండా రక్షణ ఉంటుందని పలువురు విశ్వసిస్తారు. చూసారుగా, ఇది ఇవాల్టి భక్తిప్రదం కార్యక్రమం. తిరిగి రేపటి భక్తిప్రదం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.